నాకు వాళ్ళు ఏదన్నా చెప్తేనే అంటగాని నాకు అనరాదు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన గంగవ్వ బిగ్ బాస్ టీమ్ కి నాగార్జున పెట్టిన షరతులకి బిగ్ బాస్ కే ఫీజులు ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వను బయటకు ఎందుకు పంపించేశారు? నిజంగా ఆరోగ్య సమస్య ఉందా లేదా ఇంకేదైనా ఉందా? చెయ్యిలు కాలు మంటలు వస్తున్నాయంటే డాక్టర్స్ ఉంటారు, చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేస్తారు. నిజంగా గంగవ్వ సేవలు బిగ్ బాస్ కి అవసరమైతే బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా గంగవ్వను ఉంచే తీరుతారు. కానీ కావాలనే గంగవ్వను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించినట్టు తెలుస్తోంది. కారణాలు చాలానే ఉన్నాయి. లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ లోకి వచ్చిన గంగవ్వ ప్రవర్తనకు ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన గంగవ్వ ప్రవర్తనకు చాలానే తేడా ఉంది. లాస్ట్ సీజన్ లో గంగవ్వకు నాగార్జున గారు ఇల్లు కట్టించి ఇస్తానంటూ తనకి ఇచ్చిన రెమ్యునరేషన్ లో ఎక్స్ట్రా ఒక 7-8 లక్షలు ఇచ్చి నాగార్జున గారు తన సాయం తన చేసి ఇల్లు కట్టించారు. అయితే ఈ సీజన్ లోకి బిగ్ బాస్ లోకి వచ్చిన గంగవ్వ ఇప్పుడు నా కూతురు కూడా ఇల్లు కట్టిస్తానంటే బయటికి వెళ్తానన్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన రివ్యూవర్స్ ప్రకారం తెలుస్తోంది. నిజంగానే గంగవ్వ బయటికి వెళ్లే ముందు ఈ మాట అందా? బయటికి వెళ్ళబోయే గంగవ్వ నాగార్జున గారికి బిగ్ బాస్ టీమ్ కి రిక్వెస్ట్ చేస్తున్నట్లు కాకుండా ఆర్డర్ వేస్తున్నట్లు నా కూతురికి ఇల్లు కట్టించి ఇస్తానంటేనే బయటికి వెళ్తా అని గంగవ్వ అందా? మరి బయటకు ఎందుకు ఇలా ప్రచారం అవుతుంది? హౌస్ లో ఉన్నంత కాలం గంగవ్వ ప్రవర్తన కూడా చాలా తేడాగా ఉంది. చాలా మంది ఆడియన్స్ కి గంగవ్వ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఎందుకంటే గంగవ్వ గతం మర్చిపోయి నోటికి వచ్చినట్లు ప్రతి కంటెస్టెంట్ పై నువ్వెప్పుడు బయటికి వెళ్తావు, నువ్వు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతావా, నువ్వు ఈ వారం వెళ్ళిపోతావు, ఇంకా బిగ్ బాస్ హౌస్ నుండి ఏం చేస్తావు అన్నట్లుగా ప్రతి ఒక్క కంటెస్టెంట్ పై రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, కంటెస్టెంట్స్ కూడా ఏదో రియాక్ట్ అయితే మళ్ళీ బ్యాడ్ అవుతామని సైలెంట్ గా ఉండడం, నెక్స్ట్ గంగవ్వ ప్రవర్తన కూడా చాలానే తేడా వచ్చింది. దీంతో 5 వారాలు చూసిన బిగ్ బాస్ ఇసిగిపోయి గంగవ్వను బయట పంపించినట్టు తెలుస్తోంది. ఇక స్టేజ్ పైకి పిలిస్తే ఇంకెన్ని పెంట పనులు చేస్తుందో, ఇంకెలా మాట్లాడుతుందని భయంతో నాగార్జున గారు గంగవ్వని స్టేజ్ పైకి కూడా పిలవనట్టు తెలుస్తోంది. గంగవ్వపై మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.